విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు రీసెంట్‌గా ప్రెస్ మీట్‌లో డీఎస్సీ గురించి నేను ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పి మనకి జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. దమ్ముంటే చర్చకు రండి అని. దానికి మీ సమాధానం ఏమిటి మేడం? ఏదో సామెత చెప్పినట్టు ఉందండి. ఏదో కూర్చున్నది దానికి ఇన్నప్పుడు ఈయన సవాలు విసురుతున్నారు. దాదాపు నెలన్నర ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, అలాగే డిఎస్సి అభ్యర్థులు కూడా వచ్చి ఆయన కలవడానికి వస్తే వాళ్ళ దగ్గర నుంచి అన్ని మాట్లాడి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మీరు చేసిన అవకతవకలు ఇవి, మీరు చేసిన అన్యాయాలు ఇవి, మీరు డిఎస్సిలో చాలా ఘోరంగా ప్రవర్తించారు ఉద్యోగాల విషయంలో, ఎక్కడైనా సరే స్పోర్ట్స్ కోటా అది కూడా చాలా దారుణంగా చేశారు, అది అర్హులకి ఉద్యోగాలు రాలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు చెప్పారు ఆ విషయాలన్నిటినీ. మీరుంటే ఇది తప్పు ఉంటే మీరు చర్చకి రండి అని ఆ రోజు చెప్పారు. ఇన్నాళ్ళు నెలలాళ్ళు కూడా ఎందుకు ఊరుకున్నారు? మీలో దమ్ము లేక ఈ రోజు వచ్చి మీరు మాట్లాడుతున్నారు, సవాల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని. జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనే స్థాయి మీది కాదండి. లోకేష్ గారు ఎవరంటే చంద్రబాబు గారిని రమ్మనండి. చంద్రబాబు గారు వస్తే ఆ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి కూడా మేమే చేసాం అంతా అని చెప్తున్నారు కదా మేడం. దాని మీద ఏమంటారు అసల? క్రెడిట్ చోరీ అన్నది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు, మనం చూస్తూనే ఉన్నాం. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి జిఎంఆర్ గారు ఎలా చెప్పారో, ఆయన ఎలా మాట్లాడారో మనం విన్నాం. అంటే ఏదైనా ఎయిర్పోర్ట్ పెట్టినప్పుడు 4-5 సంవత్సరాలు, 3-4 సంవత్సరాలు దానికి ప్రాసెస్ అయ్యి దానికి అన్నిటికీ అనుమతులు ఇవి వచ్చేసరికి ఎంత టైం పడుతుంది? ఇదే చేసేద్దామన్న వాళ్ళు 19లోగా అప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? వాళ్ళు ఏదే చేయలేకపోయారు. అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకుని ఎన్ని పరిమితులు అన్ని పర్మిషన్లు అన్నీ తీసుకొచ్చి 80% గుర్తుపెట్టుకోండి, 80% పైగా పనుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. దాన్ని ఈరోజు పై పనులన్నీ పూర్తి చేసుకుని ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. మేమే చేస్తున్నామంటే అది హర్షించదగ్గది కాదు, అది ప్రజలందరికీ తెలుసు. జిఎంఆర్ సంస్థ వాళ్ళే ప్రత్యేకంగా చెప్పారు. అలాగే మీరు కడప మన విషయంలో తీసుకోండి, స్టీల్ ప్లాంట్ విషయంలో నేనే చేశానని ఆయన క్రెడిట్ చోరీ చేద్దామనుకునేసరికి జిందాల్ గారు ఆయనే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది చాలా పనులు, చాలా అనుమతులు అన్నీ కూడా ఆయన ద్వారా లభించాయి, ఇప్పుడు ఈ చిగురిని ఈవేళ పూర్తి చేస్తున్నామని ఆయనే చెప్పారు. దానికోసం ప్రత్యేకంగా ఈ క్రెడిట్ చోరీ అన్నది చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటే. అలాగే ప్రస్తుతం యువతంతా కూడా ఎక్కడ చూసినా కూడా రోడ్డు మీద బారులు తిరిగి నిరసనలు, ర్యాలీలు చేస్తున్నారు కదా మేడం. అసలు దాని మీద మీ స్పందన ఏంటి? మీరు గమనించారా? గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో యువత, అలాగే విద్యార్థులు కానీ లేకపోతే ఉద్యోగార్థులు కానీ ఎవరైనా రోడ్డు ఎక్కారా? ఆయన ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? అలాగే యువత ఎక్కడైనా బాధపడ్డారా? నిరుద్యోగులు ఇలా వచ్చారా? పోనీ ఈ డిఎస్సీ వీళ్ళు పెట్టారు, అది మెగా డిఎస్సీ అన్నారు, దగా డిఎస్సీ అన్నది రుజువైపోయింది. అనర్హులందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారు. అవన్నీ కూడా తేటతల్లం చేస్తూ ఎక్కడెక్కడ తప్పులు జరిగాయని జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఎత్తి చూపించారు. అది కాదు అని చెప్పలేకపోయారే బయటకు వచ్చి. ఈరోజు వాళ్ళ తప్పులు మూసుకోవడానికి ఈరోజు మళ్ళీ సవాలంటూ మాట్లాడుతున్నారు. మీరు సవాలు చేసినా ఈ సవాల్ని అంతకంటే ప్రజలు, విద్యార్థులు, ఈ డిఎస్సి అభ్యర్థులు తీసుకున్నారండి. అక్కడ కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు ఎలాంటి ఉద్యమం చేసి అక్కడ విద్యాశాఖ మంత్రిని గద్దెదించారో మీకు అలాంటి పరిస్థితి, అంతకంటే దారుణమైన పరిస్థితులు లోకేష్ గారు ఎదుర్కోబోతున్నారు. ఈ ఉద్యమాన్ని చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచే కాదు, ప్రజలందరూ కూడా, ఈ విద్యార్థులకు తల్లిదండ్రులు కూడా నిన్న తీసుకుని ఎంత ఎత్తున నిరసనని తెలియజేస్తే దానికి ఎంతమంది సపోర్ట్ చేశారు? ప్రజలందరూ స్వచ్ఛంగా వచ్చారు. అలాగే ఈ డిఎస్సి విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చారు. వీళ్ళన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీకు కాక్రోజ్ జనతా పార్టీ తరఫున అక్కడ ఎలా జరిగిందో అలాంటి ఉద్యమం జరుగుతుంది. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి గారు రిజైన్ చేయవలసిన పరిస్థితులు వస్తాయి.